తెలంగాణ కోసం ప్రాణ త్యాగం చేసిన అమరవీరులు ఉద్యమకారులు తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి చేస్తున్న ప్రమాణ స్వీకారోత్సవానికి వస్తారని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. అలాగే అన్ని పొలిటికల్ పార్టీల నేతలను ఇన్వైట్ చేస్తున్నట్లు వారు తెలిపారు. అతిపెద్ద కార్యక్రమానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా భారీ అరేంజ్మెంట్స్ చేస్తున్నామంటున్న కాంగ్రెస్ సీనియర్ నేత చామల కిరణ్ కుమార్ రెడ్డితో మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ ఫేస్ టు ఫేస్. 7వ తేదీన ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ప్రమాణ స్వీకారం ఏ సమయానికి ఉంటుంది, అసలు ఏ విధంగా కార్యక్రమం జరుగుతుందో మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సీనియర్ నేత కిరణ్ కుమార్ రెడ్డి మనతో ఉన్నారు. వారంతా సార్ చెప్పండి, ఏ విధంగా రేపు కార్యక్రమం ఉండబోతుంది? రేపు ముఖ్యంగా మీరు చూసినట్టయితే చీఫ్ సెక్రటరీ గారు మరియు ప్రోటోకాల్ ఆఫీసర్లు కూడా ఇక్కడ చాలా మంది ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షణ చేస్తూ డీజీపీ గారు అందరు కూడా అట్ ద సేమ్ టైం రేపు గతంలో కూడా ఇక్కడ 2004లో రాజశేఖర రెడ్డి గారు మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు ఎల్బీ స్టేడియంలోనే ప్రమాణ స్వీకారం చేశారు. దాని విధంగానే ఈ రోజు రేవంత్ రెడ్డి గారు రేపు మధ్యాహ్నం 1:04 ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు జనాలు ప్రజలే కాకుండా ముఖ్యంగా అన్ని వివిధ పొలిటికల్ పార్టీస్ కూడా ఇన్వైట్ చేయడం జరుగుతుంది. అలాగే సివిల్ సొసైటీకి సంబంధించిన నాయకులు, అలాగే ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేసినటువంటి తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన వాళ్ళని కూడా ఇన్వైట్ చేయడం జరుగుతుంది. అండ్ అమరవీరులకు కుటుంబాలకు సంబంధించిన వాళ్ళని కూడా కొంతమందిని ఇక్కడ మొత్తం లిస్ట్ తయారు చేస్తున్నాం. ఎందుకంటే ఈ రోజు తెలంగాణ సాధనలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది తెలంగాణ. కాంగ్రెస్ పార్టీ ఇవ్వక ముందు తెలంగాణ కోసం పోరాటం చేసినటువంటి చాలా మంది 1200 బలిదానాల మీద తెలంగాణ వచ్చింది. కాబట్టి వాళ్ళందరినీ ఈ రోజు జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి వాళ్ళని కూడా ఇన్వైట్ చేస్తున్నాం. అట్ ద సేమ్ టైం మాకు ఏఐసిసి నుంచి కూడా గత 9.5 ఏళ్ల తర్వాత ఇక్కడ ప్రభుత్వం రావడం జరిగింది. దీనికి సంబంధించి ఏఐసిసిలో గాంధీ కుటుంబంలో ఉన్నటువంటి సోనియా గాంధీ గారిని, రాహుల్ గాంధీ గారిని, ప్రియాంక గాంధీ గారిని కూడా, అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారిని, అలాగే చాలా మంది ముఖ్యమంత్రులు సిద్ధరామయ్య గారు, డికే శివకుమార్ గారు, అలాగే హిమాచల్ ప్రదేశ్ లో ఉన్నటువంటి సుఖ్వీందర్ సింగ్, వీళ్ళందరినీ కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. సో అందరు కూడా ఈరోజు సాయంత్రకాల కన్ఫర్మేషన్స్ వస్తాయి, మీకు మళ్ళీ అప్డేట్ చేస్తాం. సో ఇక్కడ ముఖ్యంగా ఈ గ్రౌండ్ కెపాసిటీ ఎంతున్నా అంతకంటే ఎక్కువ జనం రావడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి అధికారులతో మేము ఒకవేళ విన్నపం చేసుకుంటాం, వచ్చిన వారికి ఇబ్బంది లేకుండా ఉండాలంటే కొంచెం ట్రాఫిక్ ఆంక్షలు కానీ వాళ్ళకు వచ్చే వాహనాలను కానీ వీలైనంత దగ్గరలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే వాళ్ళకి ఇబ్బందులు ఉండవు. లేకపోతే నడక ప్రయాణం చాలా చేయాలంటే కష్టమవుతుంది. కాబట్టి దాని గురించి అరేంజ్మెంట్స్ గురించి ఇక్కడ చర్చలు జరుగుతుంది. అంటే రేపు ముఖ్యంగా మీరు ఎన్నికల్లో ముఖ్యంగా 6 గ్యారంటీల పైన ఎక్కువ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు దాని మీద ఏ విధంగా రేపు మొదటి సంతకం ఏమన్నా పథకం ఉండాలని చెప్తుంది? 100% రేపు కొన్ని మీద సంతకాలు ఉంటాయి, ఏదైతే మనకి ఇమీడియట్ గా ఇంప్లిమెంట్ చేసే పరిస్థితి ఉన్న వాటి మీద. కానీ 6 గ్యారంటీలు అనే ఒక అంశం మీదనే ఈరోజు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. 6 గ్యారంటీలు ఇంటింటి ప్రచారంలో రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షులుగా బ్రహ్మాండంగా దాన్ని ఇంటింటికి తీసుకోవడం జరిగింది. కాబట్టి ఈ రోజు వారినే ఈ యొక్క గెలుపులో వారికి చాలా ప్రమేయం ఉందన్న ఉద్దేశంతో ఈ రోజు అధిష్టానం ఆయనకు ముఖ్యమంత్రి చేసింది. కాబట్టి 6 పథకాల మీద ఏదో ఒక నిర్ణయం రేపు ఉంటుంది. ముఖ్యమంత్రిగా కేవలం రేవంత్ రెడ్డి ఒక్కరే ప్రమాణ స్వీకారం ఉంటుందా? ఇతర డిప్యూటీ సీఎం కానీ ఇతర మంత్రివర్గ సభ్యులు కొంతమంది ఏమైనా ఉండాలని చెప్పి ఆ విధంగా కసరత్తు జరుగుతుందా? రేవంత్ రెడ్డి గారు ఒక్కలే కాదు, రేపు పొద్దున కొంచెం మీరు చూసినట్టయితే కర్ణాటకలో కూడా 8 మందితో జరిగింది మొదటి ప్రమాణ స్వీకారం. అలాగే కాంగ్రెస్ లో కూడా కొన్ని జరుగుతున్నాయి. అవన్నీ ఏంటనేది మనకు ఢిల్లీలో అప్డేట్స్ ఉన్నాయి. అవన్నీ కూడా మనకు సాయంత్రంలో తెలిస్తే మీకు అప్డేట్. రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇతర పార్టీ అధ్యక్షులు ఆహ్వానించాలని చెప్పారు. ఆహ్వానిస్తున్నారు, దానికి లిస్ట్ తయారు చేస్తారు. అన్ని పొలిటికల్ పార్టీస్ ని ముందే అన్ని పొలిటికల్ పార్టీస్ ని ఇన్వైట్ చేస్తాం. దాంట్లో అవుట్ గోయింగ్ చీఫ్ మినిస్టర్ కేసీఆర్ కూడా ఇన్వైట్ చేయడం జరుగుతుంది. సో ముఖ్యంగా రేపు ప్రమాణ స్వీకారం 1:04 జరుగుతుందని చెప్పి ఖచ్చితంగా 6 గ్యారంటీల పైన ప్రధాన సంతకం కూడా ఉండబోవచ్చు అని చెప్పి కూడా కిరణ్ కుమార్ ఆశ వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు ఇతర పార్టీల నేతలను కూడా పిలుస్తున్నామని చెప్పి కిరణ్ కుమార్ చెప్తున్నారు.